రవితేజ నేను పరిగెత్తాను, ఈ రోజు వరకు సాటిస్ఫై చేయలేను. నువ్వు లేట్గా పరిగెత్తావరా అంటాడు ఇప్పటికీ కూడా. అన్ని సంవత్సరాలు అయిపోయింది సినిమా. అందుకనే తన సినిమాల్లో మాకు పేరు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకు చేయటం. ఈ ఖడ్గం సినిమా కూడా ఫస్ట్ నేను చేయనని చెప్పా. వాళ్ళందరికీ ఇన్ని రోజులు ఉన్నాయి, నాకేమో 1 డేనా 2 డేనా అని. లాస్ట్ ఒక రోజు ఫోన్ చేసి రమ్మంటే ఇంట్రెస్ట్ లేకుండానే వచ్చాను. కానీ నేను చేసిన 500 సినిమాల్లో నాకు గుర్తుండిపోయే సినిమాలు 2. ఆ 2 కృష్ణవంశీ సినిమాలు ఒక్కొక్క రోజు చేశాను. ఒకటి మా అమ్మ పేరు నాంచారమ్మ అంట. ఇప్పటికీ నన్ను అడుగుతూనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా. నిన్న కాక మొన్న ఏదో తెలంగాణ అవుట్డోర్ వెళ్తే అక్కడ అడుగుతున్నారు, సార్ మీ నాంచారమ్మ డైలాగ్ నాకు చాలా ఇష్టం సార్ అని. అది ఓన్లీ ½ అన్ అవరే చేయడం జరిగింది. ఎంత దుర్మార్గుడు అంటే షూటింగ్ జరుగుతుంది, చంద్రలేఖ అనుకుంటా, సరదాగా చూడటానికి వెళ్తే సాంగ్ లో పెట్టి నన్ను ఒక రోజంతా సాంగ్ తీశారు మా మీద, నా మీద, ఉత్తేజ్ మీద. అలాగే ఏ రోజు థ్యాంక్స్ చెప్పలేను వంశీ, నువ్వు లేకపోతే నేను లేను ప్రత్యేకించి. అంటే అవకాశం నాకు మన మొరాదికి కూడా చెప్పుకోవడానికి కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. లవ్ యూ వంశీ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా బావ గురించి ఎంత చెప్పినా తక్కువే. 120 సినిమాలు చేసిన శ్రీకాంత్ ఇప్పటికీ మొదటి సినిమా చేసినట్టే ప్రిపేర్ అవుతుంటాడు. ఇంట్లో దగ్గర చూస్తాం కాబట్టి మాకు తెలుస్తుంది. ఇంట్లో నుంచి బయలుదేరి దగ్గర నుంచి వచ్చే వరకు ఫస్ట్ సినిమా చేస్తున్నాడు, ఇదే నా మొదటి సినిమా. అందుకనే ఇంత లాగు కెరీర్. తన తర్వాత ఎంతమంది హీరోలు అయినా కూడా మా కళ్ళ ముందు తెలిపారు తప్ప తనతో పాటు సమానంగా వచ్చి ఉండేది. గ్రేట్ బాబా, గ్రేట్. చూసే వెనకాల నుంచి అలా చేసుకుంటూ వెళ్తావే అట్లా. నువ్వు ఇంకో 30-40 ఏళ్ళు చేస్తూనే ఉంటావు అలాగా. ఇందాక వెనకాల ఎవరు మళ్ళీ కామెంట్ చేశారు, నాకు బాగా నచ్చింది అది. మీరా ఈ కుర్రాలు ఇంకా కుర్రోళ్ళు అండి, ముసళ్ళు అయిపోతేనా కాదా? నాకు అలా అర్థం చేసుకున్నాను నేను. పిల్లలా? మీరు పిల్లలే కానీ మేము ముసళ్ళు. ఇప్పుడు నేను ప్రత్యేకించి సూపర్ 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 సూపర్. ఇక ఆఖరిగా ఒక మాట, వంశీ అంటే ఎంత ఇష్టం అంటే తెలుగు సినిమా ఒకటి దాంట్లో నేను లేను, అది తమిళ్లో తీస్తున్నాను. తమిళ హీరో పార్థిబన్ అనుకుంటాను. అంతఃపురం తెలుగులో నేను లేను, తమిళ్లో నేను పెట్టి లిప్ కిస్ ఉందా నీకు దీంట్లో అన్నాడు. ఓకే అన్న. అది ఎవరితో తెలుసా? పార్థిబన్తో లిప్ కిస్. అది దగ్గర నుంచి చేయించాడు మళ్ళీ. ఆయన నేను మొహమాట పడి 2 అవర్స్ బతిమల్లో కూడా వదలకుండా సౌందర్య గారితో ఈ మాట ఎందుకు చెప్పారంటే, తను ఏం చెప్పినా చేస్తూనే ఇన్ని సంవత్సరాలను చేస్తూనే ఉంటాం. వంశీ మళ్ళీ సూపర్ డూపర్ కొట్టాలి, ఇలాంటి ఫంక్షన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వంశీ, లవ్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ. ఈ సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది 18th. మళ్ళీ ఫస్ట్ టైం ఎంత హిట్ అయినో అంత హిట్ అవుతుంది. దీంట్లో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.